హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇంకా మా ఊర్లో మా మన్వంది బర్త్డే ఫంక్షన్ ఉంది. అందుకని ఇంకా మేము పోవడానికి అయితే రెడీ అవుతున్నాం. ఇంకా ఆ రోజు వీడియో తీసాను, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి. అయితే దానికంటే ముందు రోజు నుంచే ఇంకా బస్సులు అయితే బంద్ అయినాయి, స్ట్రైక్ నడుస్తుందని చెప్పారు. ఇంకా పిల్లల్ని పట్టుకొని బస్సులు బంద్ ఉన్నప్పుడు పోవాలంటే చాలా కష్టం. బస్సులు నడిచినప్పుడే పోతే ఇంకా బస్సు సీట్లు ఆపుకోవడం, ఉరుకురికి ఎక్కడం, పబ్లిక్ అయితే బాగుంటారు బస్ స్టాండ్ లో. ఇంకా అట్లాంటిది ఇప్పుడు బస్సులు లేకుండా బస్సులు నడతలేవు కదా, ఇంకా ఇట్లాంటి టైంలో పిల్లల్ని పట్టుకుని పోతే ఎట్లా అని కొంచెం భయం అనిపించింది. మళ్ళీ దగ్గర పట్ల కాదు కదా, మా ఊరైతే చాలా దూరం ఉంటది, లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటది. మేము ఉంటున్న కాడ నుండి స్టార్ట్ అయితే అక్కడికి పోయేసరికి ఎంత లేదన్నా ఒక 5 గంటలకు పైన అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నుంచి బస్సు తొందరగా దొరుకుతాయి, కానీ అక్కడ నుండి మళ్ళా మాకు అటు బస్సులు ఉండవు అన్నట్టు. సరిగ్గా బస్సు మిస్ అయ్యేది ఉంటే ఏదైనా వెహికల్ లో పోవాలి, అవి కూడా మిస్ అయిందంటే ఇంకా ఏముండవు. ఇంకా అందుకని చెప్పి నాకైతే పోవాలా వద్దా అని కొంచెం డౌట్ ఉండే. ఆ రోజు వరకు పోదాం అని చెప్పి అనుకున్నా. బస్సులు నడవవా అప్పటి వరకు, ఆ రోజు వరకు పోయేది అనుకున్నా. కానీ ఇంకా మా అక్క అయితే ఆ రోజే పోతే ఎట్లా, కొంచెం మనం ఒక 2-3 రోజుల ముందు పోతే అక్కడ ఏమన్నా పనులు చేయాల్సినవి ఉంటే మనం చేస్తాం కదా, ఒకతెట్లా చేసుకుంటదని ఇంకా మా అక్క అయితే అని ఉండే నాతోని. ఇంకా అది కూడా నిజమే కదా, ఒకతెట్లా చేసుకుంటది. ఇంకా మా అక్క అన్నట్టు ఒక రోజు అంటే 2 రోజుల ముందు పోదామని ఇంకా అనుకున్నాం. ఇంకా అనుకోని ఇంకా నేనైతే పొద్దున లేచి వాకిలి అదంతా ఊడ్చి వాకిట్లో నీళ్లు చల్లేసుకొని ఇంకా వంట అయితే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఆ వంట గిన్నెలు ఉన్నాయి లేని ఇంకా బౌల్ అయితే బయటేసి ఆ గిన్నెలలో ఉన్న అంట్లన్నీ ఒకదాని లేచి అంట్లయితే బయట వారెత్తా. అంటే చెత్త బండి వస్తుంది కానీ ఇంకా తడి చెత్త అయితే నేను వెయ్యను. ఎందుకంటే బండి ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక్కోసారి లేట్గా వస్తుంది కాబట్టి ఆ తడి చెత్త మొత్తం వాసన వస్తుంది కదా, అందుకని చెప్పి నేను తడి చెత్త వెయ్యను, ఓన్లీ పొడి చెత్తనే ఎత్తా. ఇంకా అంట్లయితే మా ఇంటి ముందు ఉన్న ఖాళీ ప్లేస్లో వారెత్తా. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకో కొంచెం అట్లా ఉంటే ఇంకా మోర్లోనే పడేస్తా. కాకపోతే పందికొక్కులు వస్తాయి అన్న బాధకి మోర్లు అయితే వెయ్యను. ఇంకా ఎలుకలు పందికొక్కులు అయితే ఘోరంగా వస్తాయి కాబట్టి ఇంకా నేనైతే వెయ్యను ఎక్కువ శాతం. ఇంకా దీనికంటే ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నా కదా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇంకా పందికొక్క అయితే ఎట్లా వచ్చిందో, దానికి ఏమైందో తెలియదు. అప్పుడైతే వచ్చి ఇంట్లో ఘోరంగా మెట్ల పైన పడుకొని ఉండే అన్నట్టు. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ అనుకుంటారు వీడియోస్ తీయడం ఈజీ, పెట్టడం ఈజీ అని, కానీ నాకైతే చాలా కష్టం అబ్బా. వీడియోస్ కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవ్వాలని అంటే చాలా కష్టం. ఎన్ని టేకులు పడతాయో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, నాకైతే టైమే తెలియదు. ఒక్కొక్కసారి ఇంకా చేయాల్సిన పని కూడా అక్కడ పక్కకు పెట్టి ఇంకా ఈ పని అయితే పెట్టుకుంటా. ఇందులో పెద్దగా వచ్చే వ్యూస్ ఏం లేవు, కాకపోతే ఏదో ఒక నమ్మకం, చిన్న నమ్మకం, ఆశతోటి అయితే ఇంకా చేస్తా ఉన్నా. మీ సపోర్ట్ అయితే కావాలి. అయితే పిల్లలకు మా ఇంటికాడ మైదాకు చెట్టు ఉంది. ఇంకా మైదాకు చెట్టు మీకు ఆల్రెడీ చాలా వీడియోలలో చూపించిన, ఇంకా దాన్ని మళ్ళీ రిపీటెడ్గా చూపించడం ఎందుకని ఇంకా మైదాకు కోసేటప్పుడు అయితే చూపించలే. నేను బయట పెట్టిన చెట్లు అవి ఇవి నా పాత వీడియోస్లలో బాగున్నాయి, అందుకే నాకు పెద్దగా మళ్ళీ తీయాలనిపించలేదు. అయితే మైదాకు చెట్టు మొత్తం బాగా హైట్ అయింది, అంత పొరక అయింది. దానికి దగ్గరికి మొత్తం కొట్టేసిన అన్నమాట. కొట్టేసిన తర్వాత మంచిగా ఐగురు అయితే వచ్చింది మైదాకు. ఇంకెట్లాగో బర్త్డే ఫంక్షన్ ఉంది కదా అని చెప్పి ఇంకా మా పొట్టోళ్ళు అయితే మైదాకు తీసుకొచ్చారు అన్నమాట. మొత్తం కొమ్మలన్నీ ఇరుసుకొస్తే నేనేమో మిక్సీ పట్టించిన. ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయ్యేలోపు మా అక్క వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళైతే చేతులకు పెట్టుకున్నారు. నేను ఇక నా పనులన్నీ నేను కంప్లీట్ చేసుకొని ఇంకా నేను కూడా మైదాకు పెట్టుకుందామని పెట్టుకుంటుంటే ఇంకా మా చిన్న పొట్ట అయితే తను కాళ్ళకు పెట్టుకుంటా అని పెట్టుకునేది. నాకు కోన్స్ అవి అయితే పెద్దగా నచ్చవు అబ్బా. నిజంగా నాకు మైదా కంటేనే నాకు ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. నేను దసరాకైనా పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా దేనికైనా నేను మైదాకే పెట్టుకుంటా, నాకు అదే ఇష్టం. కానీ పిల్లలైతే మైదా కంటే పెట్టుకోరు కదా, ఎప్పుడో ఒకసారి అయితే పెట్టుకుంటారు ఇష్టంగా, కానీ వాళ్ళకు కోన్నే ఎక్కువ ఇష్టం. ఈసారి అయితే ఇంకా మైదాకే పెట్టుకోమని చెప్తే ఇంకా వాళ్ళు కూడా మైదాకే పెట్టుకున్నారన్నమాట. మైదాకు పెట్టుకొని ఇంకా అన్నం అయితే తిని ఇంకా ఊరికి పోయే బట్టలు, ఇంకా అక్కడ వేసుకోవాల్సిన బట్టలు అన్నీ అయితే ఇక్కడ లగేజ్ చదురుదామని చెప్పి పిల్లలు అయితే స్నానం చేసిన తర్వాత వాళ్ళకు డ్రెస్సులు వేసి ఇంకా పట్టుకుపోయేటి అక్కడ వేసుకునేటివి అన్నీ అయితే తీసుకొచ్చి ఇట్లా పెట్టి చదురుతున్నా. నేను ఎప్పుడు తీసుకున్నా మా పొట్టోళ్ళకి ఇద్దరికి సేమ్ తీసుకుంటా. అది ఎందుకో కవల పిల్లలు కాకపోయినా నాకు చిన్న
చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. వాళ్ళకి ఏం తీసుకున్నా సేమ్ తీసుకోనుడు. ఒక బర్త్డేకి తప్ప నేను ప్రతిసారి వాళ్ళకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరికి సేమ్ ఉండే డ్రెస్సులు ఎక్కువ తీసుకున్నా. ఇంకా ఒక బర్త్డేకి అట్లా వేరు తీసుకుంటా కానీ ఇంకా ఎక్కువ శాతం మా పిల్లలిద్దరికి సేమ్ కలర్ సేమ్ డ్రెస్లే ఉంటాయి. అంటే ఒకరు ఎడతారని అట్లా కాదు, నాకెందుకు అట్లా నాకు తీసుకోబుద్ధి అవుతుంది. కానీ నేను మా పిల్లలు ముగ్గురు కలిసేటట్టు ఒకటి సేమ్ డ్రెస్ అయితే తీసుకోవాలి. చీర అయినా ఏదైనా తీసుకొని కుట్టించుకోవాలి. కానీ మా పొట్టోళ్ళకి అట్లా డ్రెస్సులు వేసుకొని ఇట్లా ఎటన్నా ఊర్లకు ఎటన్నా పోతే అందరు అంటూ ఉంటారు వీళ్ళిద్దరు కౌల పిల్లల ట్విన్స్ అని ఇంకా అడుగుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళిద్దరు కౌల పిల్లలు కాకపోయినా సేమ్ హైట్ సేమ్ ఉంటారు మా పొట్టోళ్ళు ఇద్దరు అయితే. అందుకని ఇంకా డ్రెస్సులు అట్లా సేమ్ వేసుకునేసరికి కూడా అట్లా కూడా అడుగుతారు. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. చాలా రోజుల తర్వాత ఊరికైతే పోతున్నాం కదా, అందుకని చెప్పి చాలా సంతోషంగా ఉండే. ఇంకా వాళ్ళే బట్టలు చదురుడు, అది హెల్ప్ చేయన్నా ఇది హెల్ప్ చేయన్నా, ఏం తీసుకురావాలి మమ్మీ అని చెప్పి ఇంకా ఒకటే హెల్ప్ చేస్తా అని చెప్పి ఇంకా సతాయిస్తూ ఉండి, మీరు నాకు హెల్ప్ చేసాడు ఏం అవసరం లేదు, సపరేట్గా సైలెంట్గా కూర్చోమన్నా కూడా వినలేదన్నమాట. ఇంకా మా చిన్న పొట్టు అయితే చూస్తున్నారు కదా, ఇంకా కెమెరా ముందు వచ్చి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండేది. అంటే నాకు ఇంట్లో ఎప్పుడు పనులలో సాయం చేయరా అంటే చేస్తారు. కాకపోతే ఆ రోజు ఏంటంటే ఊరికి పోతున్నాం కదా చాలా రోజుల తర్వాత, ఎండలు బాగా కొడుతున్నాయి, మళ్ళీ బస్సులు బంద్ అంటుర్రు, మిమ్మల్ని తీసుకోవను, నేను ఒక్కదాన్నే పోయేసేస్తా, కన్నయ్యని ఒక్కడిని తీసుకొని పోతా అని చెప్పుండే. ఇంకా అందుకని ఇక తీసుకోవను అని ఇంకా రెడీ చేసేసరికి ఇంకా మా వాళ్ళు అయితే కొంచెం హ్యాపీనెస్ ఎక్కువై ఇంకా నాకైతే హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే ఒక్కొక్కసారి లగేజ్ అయితే బాగా సర్దుతాయి, కానీ ఈసారి అయితే కొంచెమే సర్దుతున్నా. ఒక్కొక్కరికి రెండు జతలు అట్లనే పెట్టినా, లేదంటే 4 రోజులున్నా 5 రోజులున్నా ఇంకెక్కువ రోజులున్నా నేనైతే 2-3 బ్యాగులు అయితే కంపల్సరీ లగేజ్ చేస్తా. ఇంకా మా వాళ్ళు చూసాను ఉంటే ఏంది బట్టల బ్యాగులు గింతగానమా, మనిషికి ఒక 2 జతలు పెట్టుకుంటే ఇడువ తోడుగా 2 ఉంటే సరిపోతాయి కదా, మరి ఇన్ని బట్టలు మళ్ళీ దగ్గర కాదు ఏం కాదు, మన ప్రయాణం దూరం ప్రయాణం, ఇన్ని బట్టలు ఇంత లగేజ్ ఎందుకు అని చెప్పి ఇంకా నన్ను అయితే అంటూ ఉంటారు. ఇంకా మా అమ్మమ్మ అయితే మరీ తిడుతూ ఉంటుంది, నిన్ను ఎందుకు మోసుకొస్తాను, పిల్లగాళ్ళని తీసుకొని రావాలి, బ్యాగులు ముల్లెలు మూటలు ఎందుకు అని చెప్పి అంటది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈసారి ఎక్కువ లగేజ్ అయితే వద్దు, ఇంకా ఒకటే బ్యాగు, ఇంకా మనిషికి ఇడువ తొడుగు ఒకటే మనిషికి 2 జతలు అయితే తీసుకొని అక్కడ ఫంక్షన్ రోజు ఒకటి వేసుకొని అని చెప్పి ఇంకా ఎక్కువ లగేజ్ ఏం సర్దకుండా ఇంకా కొంచెమే అట్లా లగేజ్ అయితే ఇంకా సర్దుతున్నా. ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.